ప్రైజ్ లార్డ్. మరొక మాసంలోకి మనం ప్రవేశించుంటున్నాం. ఈ మే మాసంలో 1వ తారీఖున ఈ మాసము దేవుడు మనకిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనము. ఆ వచనంలో చివరి భాగము, మీకు సామర్థ్యము కలుగచేవాడు ఆయనే. గడిచిన 4 మాసాలు దేవుడు నిన్ను, మన సంఘాన్ని, మనందరినీ కాపాడినందుకు ప్రభునామన వందనాలు. ఈ మే మాసములో దేవుడిచ్చిన వాగ్దానము, మీకు సామర్థ్యతము కలుగచేవాడు ఆయనే, అనగా బలము కలుగజేయవాడు ఆయనే. ఆత్మీయ బలము, శరీర బలము కాదండి. ఈ ద్వితీయోపదేశకాండము 7, 8, 9 అధ్యాయాలు మీరు చక్కగా ధ్యానించండి. చాలా అద్భుతమైన విషయాలు మనం చూడవచ్చు. 7వ అధ్యాయంలో ఒక మాట ఏమని రాయబడిందంటే 8వ వచనం, 7వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి, అనగా దేవుని బలము, ఆయన శక్తితో దాసుల గృహములో నుంచి దేవుడు వారిని విడిపించాడు. అలాగే మీరు 8వ అధ్యాయంలో 1వ వచనంలో, మీరు బ్రతికి అభివృద్ధి పొందాలి, అనగా బ్రతకాలి, అభివృద్ధి చెందాలి. దేవుని బలము అనుదినము మనకు అవసరం. అందుకోసము అదే 8వ అధ్యాయంలో 17వ వచనంలో, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. అనగా మా సామర్థ్యము, నా శక్తి, నా బలము, మనుషుల బలహీనత ఇది, నా విజయము, నా సక్సెస్ అంటాడు మనిషి. ఈ మాటలు ఇంటినుంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులముగా మనందరికీ ఉన్న బలహీనత నా బలము, నా శక్తి, నా జ్ఞానము అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. 9వ అధ్యాయం 1వ వచనములో, నీకంటే గొప్ప బలము గల జనములను, మనకంటే బలాఢ్యులు శరీరపరముగా లోకములో ఉన్నారు, వారిని జయించాలంటే నీకు నాకు కావలసినది దేవుని బలము, దేవుని శక్తి, ఆయన సామర్థ్యత, ఆయన బాహుబలము మనకు కావాలండి. కనుక ఏ విధముగా దేవుని బలాన్ని పొందుకుంటాం? ఈ విషయంలో చాలామంది దేవుని బలమును, శక్తిని పొందుకునే విషయంలో విశ్వాసులముగా మనమందరము చాలా వెనకంజ వేసి ఉన్నామని ఒప్పుకోవాలి. దేవుని బలము లేకపోతే మన జీవితాలు వ్యర్థం. పైగా నా సామర్థ్యము, నా బలము, నా శక్తి, నా జ్ఞానము అంటాం. ఎలాగున దేవుని బలం పొందుకుంటాం? మొదటి విషయము, యెహోషువ 1వ అధ్యాయములో 9వ వచనములో ఏమంటాడంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు మనకు తోడుగా ఉండాలి. యెహోషువ 1వ అధ్యాయం మీరంతా చదివితే, దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనకు బలం పొందుకోగలం. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం అందరము బలహీనులమే. అనగా దేవుని శక్తి మీద, ఆయన బలం మీద మనం ఆధారపడాలి. మనుషుల యొక్క బలాన్ని మనం ఆశ్రయిస్తాం, మనుషుల సహాయం కొరకు పరిగెత్తుతూ ఉంటాం. ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క మనుషుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటాం. మళ్ళీ ఇంకొక సమస్య వస్తే ఇంకొక దగ్గరికి, ఇలాగన మనుషులను అడుక్కునే పరిస్థితిలోనే మనం ఉంటున్నాం. దేవుని శక్తి గనక అందుకోసం ఎలాగున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైందండి. గనక దేవుడు సామర్థ్యత, బలము మనకు ఈ మాసము దయచేయునుగాక. మన జీవితంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో అక్కడ 2వ వచనములో అగ్ని అనే మాట, అగ్ని మధ్యను నదులు, జలములు. అగ్ని అనేది ఒక పరీక్ష. దానియేలు వారి జీవితంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో అగ్ని లాంటి పరీక్షలు. నదుల గుండా వెళ్ళినప్పుడు జలములు, అనగా సముద్రములో ఎవరు కూడా మనకు సాయం చేయలేరండి. గనక ఈ మాసము దేవుడు మనకు బలము, శక్తి దయచేయాలంటే అనుదినము దేవుడు మనకు తోడుగా ఉండాలి. కనుక అప్పుడే మనం ధైర్యం తెచ్చుకుంటాము. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువా నీకు అనుకూలమైనది ఏదో అదే నువ్వు చెయ్యి. అది 2 సమూయేలు 10వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడింది. అనగా ఇంకా చెప్పాలంటే రోమా 8:28, తను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే. అది చెడైనా దేవుడు మంచిగానే మార్చేస్తాడండి. సమస్యల్లో చాలాసార్లు మనం నమ్మకాన్ని పోగొట్టుకుంటాం. అందుకోసము దేవుడు ఈ సమస్యలనేవి మనల్ని శుద్ధీకరించుట కొరకు, అపవిత్రతను తీసివేయుట కొరకు
దేవుడు మన మధ్యలో పంపిస్తున్నాడు. మరొక విషయము, ఎలాగ మనం బలం పొందుకోగలము? దేవునితో సహవాసము అనగా దేవుని పనిలో స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. బలము ఎలాగొస్తుందంటే దేవునితో సహవాసము, దేవుని సంఘముతో సహవాసము. ఈ దినాల్లో దేవుని యొక్క సంఘముతో సహవాసము మనుషులకు సమయం లేడం లేదు. ఇంకొంతమంది ఏదో కాలక్షేపానికి వస్తున్నట్లే వస్తున్నారు, కానీ నేను దేవుని బలమును, శక్తిని పొందుకోవాలి. ఈ మాసము దేవుడు చాలా అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. యవనస్తులు కానివ్వండి, ప్రతి వారు కూడా అనుదినము, గత సంవత్సరాలన్నింటిలో కాదండి, ఏ దినమో ఆ దినము దేవుని బలము, శక్తిని మనం పొందుకోవాలి. కీర్తన 27 అధ్యాయంలో 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అంటాడు. దేవుని కొరకు కనిపెట్టుట అనగా మనలో ఆయన నివసించాలి. అలాంటి ఆశ మనలో ఉండాలి. వెయిట్ ఆన్ ద లార్డ్ అనే మాట అక్కడ రాయబడింది. అది మన అనుభవంలాగా ఉండాలి. ప్రభు కొరకు కనిపెట్టుట. తొందరపడకూడదు ఏ విషయమైనా. కానీ కొంతమందికి ఆ విషయం ఎక్కువ, కొంతమందికి ఊరుకూరుకనే తొందరపడిపోతూ ఉంటారు. అది పెద్ద నిర్ణయమైనా చిన్న నిర్ణయమైనా మన జీవితంలో అనేకమైనటువంటి పెద్ద నిర్ణయాలు చేసినప్పుడు కానీ దేవుని యందు కనిపెట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత దానియేలు 11వ అధ్యాయం 12వ వచనంలో దానియేలు ఒక అనుభవం ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. అనగా దేవుని ఎరుగుట నీ జీవితం సరిపోదండి. మన సొంత ఫ్యామిలీలోనే, ఓన్ బ్లడ్ లేకపోతే సొంత కుటుంబంలోనే ఒకరినొకరు ఎరగడము కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి జీవితమే సరిపోదు మనుషుల గురించి తెలుసుకోవడానికి. దేవుని ఎరుగువారు, తమ దేవుని ఎరుగువారు శక్తి కలిగి గొప్ప కార్యములు. దేవుని అనుదినము తెలుసుకుంటూ ఉండాలి. ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నన్ను సంధించు. గనక ఈనాడు దేవుని గురించి తెలుసుకుంట కంటే దేవుడు చేసిన అద్భుతములు, ఆయన మేలు, ఆయన ఆశీర్వాదాల గురించి మనుషులు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఎవరు, ఆయన శక్తి ఏంటి, తమ దేవుని ఎరిగిన వంటి వారు దేవుని ఎరగాలి. అప్పుడే నీవు బలం పొందుకుంటావు, అప్పుడే ధైర్యము, అప్పుడే నీవు నిబ్బరము అనే మాటలు నీ జీవితంలో మనకు మరి నెరవేర్చబడుతూ ఉంటాయి. గనక ఒక్కసారి రాత్రికి నీవు దేవుని బలమును పొందుకోలేవు. అనుదినము కనుక మోకరించాలి. ఉపవాస ప్రార్థనతో, దేవుని సహాయముకో ధ్యానిస్తూ, వాక్యము చేత అలాగా దేవుని బలమును పొందుకోవాలి. శరీరము బలహీనపరచబడుతుందండి, ఆత్మ బలపరచబడుతూనే ఉండాలి దినదినము. 4 మాసాలు గతించాం. 5వ మాసం 1వ తారీఖున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకోసము 2వ తిమోతి 2వ అధ్యాయంలో ఆ 1వ వచనంలో కృపచేత బలవంతుడము కమ్మంటున్నాడు. ఈరోజు మనం ఇంకా బ్రతికున్నామంటే దేవుని కృప. అనుదినము ఆయన కృపను జ్ఞాపకం చేసుకో. కృప లేకపోతే నీవు లేవు, నీ కుటుంబం లేదు. దేవుని కృప, కృపను ధ్యానించు. మోకరిస్తే తప్ప ఆయన కృప నీకు జ్ఞాపకం రాదు. మన శక్తి కాదండి, దేవుని శక్తి, దేవుని బలము. ఇంకొక వచనంలో ఎఫెసీ 3వ అధ్యాయంలో 12వ వచనంలో విశ్వాసము ద్వారా మనం బలం పొందుకుంటాం. కనుక ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే నీ జీవితంలో మనుషులను అడుక్కోవడము, మనుషుల మీద ఆధారపడడం కాదు. గనక ఆ అడుక్కునే పరిస్థితి నుంచి దేవుని మీద ఆధారపడుట అనగా జీవితంలో ఏ పరిస్థితి అయినా దేవుడు నీకు తోడుగా ఉండాలి. అప్పుడే బలము, శక్తిని నువ్వు పొందుకుంటావు. అగ్ని, నదులు, సముద్రములో వెళ్తున్నప్పుడు శోధనలో దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఆయనే బలమును దయచేస్తాడు. అప్పుడే ధైర్యము తెచ్చుకుంటాం. ఇంకొక అనుభవం ఏంటంటే, మనం చూసినది, ప్రభువా నీకు అనుకూలమైంది ఏదో అదే నువ్వు చెయ్యి, నీ చిత్తం ఏదో అదే జరిగించు, దానికి అంగీకరించాలి. నువ్వు నా ఇష్టము, ప్రభా ఇట్లా చెయ్యి, ప్రభా అట్లా చెయ్యి. ప్రభువుకు మనము సెక్రటరీ అన్నట్లుగా దేవుని శాసిస్తాం. రోమా 8:28 కీడుడైనా అది మేలుకరముగానే దేవుడు మార్చివేస్తాడు. ఇంకొక అనుభవము మనం చూసాం, దేవునితో సహవాసము, దేవుని పని, స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, దేవుని పని కొరకు దేవుని సహవాసము, సంఘముతో, ఇతరులతో, తోటి విశ్వాసులతో సహవాసము. చాలామంది ఇది కలిగి ఉండరు. గనక ఇది 3వ అనుభవముగా మనం చూస్తున్నాం. ఇంకొక అనుభవము కీర్తనలో 27వ అధ్యాయంలో యెహోవాకు కనిపెట్టాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. అది ఏ విషయమైనా, చిన్న విషయమైనా, పెద్ద సమస్య అయినా కనిపెట్టుట.
ఆయన మనలో నివసించాలి. నీకు ఆశ కలదా? కనిపెట్టే ఓపికందా? ఓవర్నైట్గా సమస్య సాల్వ్ కాదండి. ఇంకొక విషయము మనము దానియేలు దగ్గర చూసాం. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. తమ దేవుని ఎరగడం అనేది శక్తి కలిగిన వారు దేవుని ఎరగడం, అనుదినము దేవుని గురించి, ఆయన శక్తి, ఆయన బలమును పొందుకోవాలి. అలా కాకపోతే ఈ భూలోక ఆశీర్వాదాల గురించే నువ్వు పరిగెత్తుతూ ఉంటావు. గనక అలాగున ముందుకు సాగలేని పరిస్థితి. కనుక దేవుడు ఈ మాసము, ఈ యొక్క వాగ్దానము కృపచేతనే బలవంతుడము, విశ్వాసము చేతనే. కనుక అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేయునుగాక. అనుదినము బలం పొందుకుందాం. అనుదినము అనుదినము అనుదినము. మా సామర్థ్యము, మా బాహుబలము కాదు ప్రభువా, నీ సామర్థ్యము. నీవే సామర్థ్యత కలుగు చేయవాడు, ఆయన సామర్థ్యము. మనము అందరము కూడా జీరోనే. ప్రభు అట్టి కృప, ఈ వాగ్దానం స్వతంత్రించుకుంట కొరకు మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయన. ప్రభుకు అప్పచెప్పుకుందామా? ఒకసారి ప్రార్థన చేద్దాం. నాతో పాటి మరి అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రేమగల తండ్రి, మరొక మాసము, మే మాసమును బట్టి వందనాలు. ఈ 1వ తారీఖున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రభు, మాకు సామర్థ్యము కలుగచేయవాడు మీరే. మా సామర్థ్యము కాదు, మా బలము కాదు నాయన. ఒకసారి మేము ఆగిపోతాం కనుక కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు. అప్పుడే ధైర్యము, అప్పుడే మేము తండ్రి ముందుకు సాగగలము. తండ్రి మా జీవితాల్లో, అనుదినము మా జీవితంలో, ఈ భూలోకంలో ఉన్నంత కాలము మీ యొక్క సామర్థ్యత మేము అనుదినం పొందుకోవాలి. అట్టి కృప మాకు దయచేయమని ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో మీ యొక్క సామర్థ్యత, మీ బలము, మీ శక్తిని దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మాసమంతయు నీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బి విత్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.